రెస్టారెంట్కి వెళ్ళిన దీప కోపంగా కూరగాయలు కట్ చేస్తూ గౌతమ్ తనని బెదిరించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. వాడికి ఎంత ధైర్యం కాకపోతే తప్పు చేసింది కాక నాకే వార్నింగ్ ఇస్తాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి ఏంటి దీప అంత కోపంగా ఉన్నావు అని తనని అడుగుతూ ఉంటే, ఇక దీప అయితే అలాంటిదేమీ లేదు కార్తీక్ బాబు అని చెప్తూ ఉంటే, ఇక కార్తీక్ అయితే నీ మనసులో ఏముందో నేను తెలుసుకోవాలంటే నువ్వు నాకు ప్రేమ భాష నేర్పిస్తావా అని అంటూ ఉంటాడు. ఇక దీప అయితే అలాంటి భాష నాకు రాదు అని చెప్తూ ఉంటే, ఇక కార్తీక్ అయితే కోనేటి దగ్గర మనం మాట్లాడుకున్నప్పుడు నిన్ను ప్రేమగా హక్ చేసుకొని నా మనసులో ఫీలింగ్స్ చెప్పాలనుకున్నాను దీప అంటూ తనకి రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఉంటాడు. ఇక దీప అయితే ఇది కిచెన్ కదా, తర్వాత తల్లో పెట్టుకుంటానులే కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే లేదు దీప, నేనే నీ తల్లో పెడతాను, నీకు రోజుకొక రోజా తీసుకొచ్చిస్తాను అని అంటూ ఉంటాడు. ఎవరికి ఇస్తారు అని దీప అడుగుతూ ఉంటే, ప్రాణదాతలో ఉన్న నా భార్యకు, నా భార్యలో ఉన్న నా ప్రాణదాతకు అని అంటూ ఉంటాడు. ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటే అంతలో కావేరి అక్కడికి రావడంతో ఇక కార్తీక్ అయితే రా చిన్నమ్మ బాగున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఇక కావేరి అయితే దీపతో మాట్లాడాలని వచ్చాను అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ సరే చిన్నమ్మ మీరు మాట్లాడుకోండి అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక టెన్షన్గా ఉన్న కావేరిని చూస్తూ ఏంటి అలా ఉన్నారు అని దీప అడుగుతూ ఉంటుంది. ఇక కావేరి అయితే ఏం చెప్పంటావు దీప, అంతా విన్నాక నాకు భయం వేసింది అంటూ తను జోష్న పారిజాతం మాట్లాడుకుంటే చాటుగా విన్న మాటలన్నీ దీపకు చెప్తూ ఉంటుంది. జోష్న నిశ్చితార్థం నువ్వు ఆపలేదు దీప, నీ ద్వారా ఆపేలా చేసింది. సత్యపండితో అబద్ధం చెప్పించింది గౌతమ్ కాదు, ఆ పని చేసింది జోష్న అని కావేరి చెప్పడంతో ఇక దీప ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటమ్మా మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది. ఇక కావేరి అయితే అవును దీప, ఆ రోజు నిశ్చితార్థం ఆగిపోవడం పెద్ద అబద్ధం. నిన్ను కార్తీక్ జీవితంలోంచి తప్పించి కార్తీక్ జీవితంలోకి తను రావాలన్నదే జోష్న ప్లాను, అందుకోసం ఈ పెళ్లిని జోష్న వాడుకుంటుంది అని కావేరి చెప్పడంతో ఇక దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఈ పెళ్ళి ఆగిపోయింది కదా అని అంటూ ఉంటుంది. ఇక కావేరి అయితే లేదు దీప, మళ్ళీ ముహూర్తాలు పెట్టుకుంటున్నారు అని చెప్తూ ఉంటుంది. ఇక దీప అయితే గౌతమ్ చెడ్డవాడు అని తెలిసిన తర్వాత కూడా జోష్న ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకుంది అని అడుగుతూ ఉంటుంది. ఇక కావేరి అయితే ఈ పెళ్ళి అనేదే పెద్ద అబద్ధం దీప, నీకోసమే పనిన కుట్రేది. రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి గౌతమ్ అన్న విషయము జోష్నాకి పారిజాతానికి ఇద్దరికి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదని, దీపానే ఈ పెళ్లి ఆపుతుందని జోష్న పారిజాతంతో చెప్తుంటే విన్నాను. ఆ గౌతమ్ అందరినీ మోసం చేస్తుంటే అలాంటి వాడిని జోష్న మోసం చేస్తుంది. అంతేకాదు దీప, ఆ గౌతమ్ని రెచ్చగొట్టి నీ మీదకు పంపింది కూడా జోష్నానే. నువ్వు ప్రమాదంలో ఉన్నావు దీప, జాగ్రత్తగా ఉండు, ఆ జోష్న నిన్ను వదిలిపెట్టదు. నీ ద్వారా ఈ పెళ్ళి ఆగిపోయేలాగా చేసి, ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ద్వేషించేలాగా చేసి, కార్తీక్ జీవితంలోంచి నిన్ను వెళ్ళిపోయేలా చేయడానికి దీనికి ఏదో లింక్ ఉంది. అది మాత్రం జోష్న పారిజాతంతో చెప్పలేదు. ఇదంతా జోష్న వేసిన ప్లాను. ఇప్పుడు పారిజాతం కూడా తనకు తోడైంది. ఏదేమైనా నువ్వు ప్రమాదంలో ఉన్నావు దీప, చాలా జాగ్రత్తగా ఉండు అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక దీప అయితే ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని కావేరి దగ్గర మాట తీసుకుంటుంది. ఇక దీప అయితే జోష్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత నాటకం ఆడావు జోష్న, ఎంత తెలివిగా నన్ను ఈ గొడవలో ఇరికించావు, ఇప్పుడు పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించావా, ఎందుకో అర్థమైంది. నీ పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడు పెడతారో తెలియదు కానీ నీ పెళ్లి మాత్రం నా చేతిలో జరుగుతుంది అని కోపంగా దీప అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్న వేస్తున్న ప్లాన్ తెలుసుకున్న దీప ఎలా ఎదుర్కొంటుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.